వెల్కమ్ టు వదినల వంటిల్లు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా సేమియా పాయసం చేస్తున్నాను. ముందు ఒక బౌల్ తీసుకొని గిన్నె తీసుకొని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇది మరిగేటప్పుడు అంతలోపు ఇంకో గిన్నె తీసుకొని గిన్నెలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. బాదాము, ఎండు కొబ్బరి, కిస్మిస్, ఇలాచి పౌడర్ చేయాలి. ఇలాచి పౌడర్ ఒక అర స్పూన్ వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బాదాము, ఎండు కొబ్బరి ఇవి 2 వేసిన తర్వాత కొద్దిసేపటికి కిస్మిస్ వేయాలి. తొందరగా వేగుతాయి కాబట్టి అవి వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. దీంట్లో కిస్మిస్ ఇప్పుడు వేయాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో సేమియా తీసుకున్నాను. ఈ నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా దూరగా వేయించుకోవాలి. ఎరుపు రంగు వచ్చే వరకు వేపుతుంటే సేమియా అనేది బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత వేడి చేసిన వాటర్ ఇందులో పోయాలి. వేడి నీళ్ళు ఇందులో పోసుకుంటే సేమియా అనేది ఉడుకుతుంది. సేమియా ఉడకాలి. ఇప్పుడు వేడి వాటర్ పోస్తుంటే ఇట్లా మనం వేపిన తర్వాత వాటర్ పోసినాం అనుకో విడివిడిగా సేమియా అవుతుంది. గట్టిగా కాకుండా పలచగా ఉంటుంది. విత్ 5 minutes పట్టదు ఉడకడానికి. సేమియా తొందరగా ఇది అయిపోతుంది. ఇంగ్రీడియంట్ కదా, బాగుంటుంది. ఇప్పుడు పాలు పోయాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని. 1/2 లీటర్ అయితే కాగబెట్టాను పాలు. ఇప్పుడు ఉడకాలి. ఉడికినప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకొని సగ్గుబియ్యం కూడా అందులో యాడ్ చేసినాం అనుకో బాగుంటుంది. 100 గ్రాముల బెల్లం వేస్తే సరిపోయింది. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం వేసాను కదా, అది కరిగేంత వరకు కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోయింది. ఉడుకుతుంది. అట్లా బుడగలు వచ్చిందంటే ఉడికిపోయినట్టే, సేమియా కంప్లీట్ అయిపోయినట్టే. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసినాం అనుకో ఒక 1 minute ఉంచేసి దించేయాల్సిందే, అయిపోయింది. 1/2 teaspoon ఇలాచి పౌడర్, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కంప్లీట్ అయిపోయింది సేమియా పాయసం.